ఓం నమః శివాయ. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయంలోని మహిమాన్విత లింగానికి అభిషేకం చేస్తే సర్వపాపాలు ప్రక్షాళన గావింపబడతాయని భక్తుల నమ్మకం. అంతేకాకుండా అభిషేకం చేసిన చేతులతోనే దిక్కులేని అనాథుల ఆకలి తీర్చితే పుణ్యం కూడా లభిస్తుంది. భక్తి సేవా మార్గాలలో తరించి పుణ్యఫలాలు పొందేందుకు రంగారెడ్డి జిల్లా యాచారం గ్రామం నుండి వచ్చిన వై బుగ్గరాములు, భాగ్యమ్మ దంపతులు వారి కుమార్తె శ్రవంతి గారు శివయ్య సేవలో తరించారు. వారి కుమార్తె పుట్టినరోజుని పురస్కరించుకుని స్వామివారి సన్నిధి చేరుకోగా శ్రీ పుణ్యలింగేశ్వర స్వామిని దర్శించుకుని స్వామి చెంత ప్రత్యేక పూజలు నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వయంగా అభిషేకం చేశారు. అర్చకులు పవిత్ర జలాన్ని కుటుంబమంతటిపై చల్లగా ముక్కంటీసుని మంగళాశీస్సులు పొందారు. పూజా కార్యక్రమంలో భాగంగా అర్చకులు స్వామివారిని అలంకరించి నీరాజనం సమర్పించారు. ఆ హారతిని భక్తులకు అందజేశారు. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః. అనంతరం ఆలయంలో కొనసాగుతున్న హోమంలో పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు ఇచ్చిన ఇటుకలు తీసుకుని శివాలయ నిర్మాణ పనుల వద్దకు ఆశ్రమ వ్యాన్ మీద వెళ్లారు. రాజగోపుర నిర్మాణానికి ఇటుక సాయం చేసి పుణ్యఫలాలు పొందారు. సేవా మార్గంలో భాగంగా బుగ్గరాములు, భాగ్యమ్మ దంపతుల కుమార్తె శ్రవంతి గారి పుట్టినరోజుని పురస్కరించుకుని రక్షణాలయంలో జీవిస్తున్న శివపుత్రులకు శ్రవంతి గారి తల్లిదండ్రులు అన్న వంశీ, తమ్ముడు రామ్చరణ్ గారుల తరపున అన్నదానం చేయడంతో పాటు నిర్భాగ్యుల అన్నదాన కార్యక్రమానికి సాయం చేసి విశేషమైన సంతోషానుభూతిని పొందారు. కుమార్తె జన్మదిన వేళ అభాగ్యుల ఆకలి తీర్చిన సేవామూర్తి బుగ్గరాములుగారి కుటుంబాన్ని ఆ శివయ్య సదా రక్షించాలని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి పుణ్యక్షేత్రం కోరుకుంటుంది. నేను అక్కడి నుండి ఇక్కడ రావడానికి చాలా ఇబ్బంది అయింది. ఇక్కడ వచ్చినాక నాకు చాలా మంచిగా అనిపించింది. నేను ఫుడ్ డొనేషన్ చేసినందుకు, నేను అంత దూరం వచ్చినందుకు అంత బాధ అనిపించలేదు. కానీ ఇక్కడ వచ్చినాక ఇదంతా చూసిన వరకు చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఇక్కడ చూసినందుకు చాలా మంచిగా అనిపిస్తుంది. ఆ గుడి చూస్తుంటే కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. రెడీ అయినాక మేము రావాలనిపిస్తుంది. మేము గుడికి కూడా ఇటుకలు ఇచ్చాము. ఫుడ్ డొనేషన్ చేస్తుంటే కూడా నేను ఎట్లుంటుందో ఎట్లా పెట్టాలో అని నాకు చాలా భయం వేసింది. కానీ చూసేసరికి చాలా మంచిగా అనిపిస్తుంది. ఇంకొకసారి మళ్ళీ మళ్ళీ బర్త్డేకి కూడా మా అన్న తమ్ముళ్ళ బర్త్డేకి ఇంకా మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. నాకు ఇక్కడ నాకు ఇదంతా చూసినందుకు, మేడం నాకు చెప్పినందుకు నాకు మేడం కూడా చాలా హెల్ప్ చేసింది, పావని మేడం. ఇవన్నీ చూసినాకనే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. అందరికీ థ్యాంక్స్ ఆల్. ఓం శ్రీ పుణ్యలింగేశ్వర స్వామినే నమః.